నాణ్యమైన విత్తనాలు మార్కెట్లో మంచి ధర పలుకుతుండటంతో ఈసారి వరి పత్తి సాగుకు ఆసక్తి చూపారు రైతులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్షల ఎకరాల్లో పత్తి వరి వేశారు. కూరగాయలు పప్పు దినుసు పంటలకు ధర లేకపోవడంతో వాటి సాగు గణనీయంగా తగ్గింది. అయితే తరచూ వరి పత్తి సాగు చేస్తే భూసారం దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు వ్యవసాయ శాఖ నిపుణులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈసారి వరి పత్తి సాగు గణనీయంగా పెరిగింది. జిల్లాలో మొత్తం 15,50,643 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. ఈసారి నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉండటం, మార్కెట్లో మంచి ధర ఉండటంతో పత్తి సాగుకు మొగ్గు చూపారు రైతులు. ఏకంగా 5,88,094 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. పత్తి తరువాత 4,03,182 ఎకరాల్లో వరి వేశారు. ఇక 25,797 ఎకరాల్లో మొక్కజొన్న పండించారు. మార్కెట్లో పప్పు దినుసులకు డిమాండ్ ఉన్నప్పటికీ వాటి సాగుకు ఇక్కడి రైతులు ఆసక్తి చూపడం లేదు. కేవలం 5,121 ఎకరాల్లో కందులు, 6,945 ఎకరాల్లో పెసర సాగు చేసినట్లు లెక్కలు ఉన్నాయి. గతంలో కొందరు కూరగాయలు పండించినా లాభసాటిగా లేకపోవడంతో ఈసారి వాటిపై దృష్టి పెట్టలేదు రైతులు. పత్తి వరికి మార్కెట్లో మంచి ధర వస్తుందంటున్నారు రైతులు. పత్తి కాకుండా ఇతర పంటలు సాగు చేయాలని అధికారులు చెప్తున్నారని అన్నారు. కానీ మొక్కజొన్న, కూరగాయ పంటలు, పెసర, కంది పంటలకు మార్కెట్లో మద్దతు ధర రాకపోగా కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రావటం లేదన్నారు. 2 ఏళ్లు పప్పు దినుసు పంటలు వేశామని విత్తనాలు దొరక్క ఇబ్బంది పడ్డామన్నారు. ఎలాగోలా పండించిన పంటలు అమ్మకానికి తీసుకువెళ్తే గిట్టుబాటు ధర లేక నష్టపోయామన్నారు. అందుకే తాము వరి పత్తి వేసినట్లు చెబుతున్నారు. సబ్సిడీ చేయాలి, అలాగే మార్కెట్ సౌకర్యం కల్పించాలి, వీటికి గిట్టుబాటు ధర కల్పించినప్పుడు వాణిజ్య పంటల మీద రైతు మొగ్గు చూపుతాడు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మెయిన్గా పత్తి వరి బాగుంది కాబట్టి మార్కెట్లో కూడా పత్తికి డిమాండ్ ఉంది కాబట్టి ఎక్కువ మంది మరి పత్తికి చూసుకొని వెళ్తుంది. నేను ఇప్పుడు పత్తిని వరి వేసాను, ఇదివరకు కూరగాయలు వేసేది, కూరగాయలు బంద్ పెట్టి సార్ వేసినప్పుడు అరటి వేసాను. ఇంకెక్కువ ఇప్పుడు అరటి కూడా ఉంది. కానీ మెయిన్గా ఏంటంటే కూరగాయ సాగులను పత్తి, కంది, పొద్దురుడు కూడా ఇప్పుడు ఆయిల్ దొరుకుతుంది. ఇక్కడ పొద్దురుడు ఇప్పుడు మన పామాయిల్ పెట్టాలి, పామాయిల్ ఇంకా సెట్ కాలేదు. ఇంకా మన వరంగల్ జిల్లాలో పామాయిల్ సెట్ కాలేదు. అటు ఖమ్మం అయినా పామాయిల్ పెట్టినా కూడా దానికి పురుగు వస్తుంది, ఇంకా దానికి సరిగా రావడం లేదు. కాబట్టి ఏంటంటే అధికారులు ఏదైతే ఉందో గ్రామాలలో రైతులకు మంచిగా అవగాహన కల్పించి పంటల వేసి గవర్నమెంట్ కూడా దానికి సబ్సిడీ చేయాలి, లేదా మార్కెట్ సౌకర్యం కల్పిస్తే రైతులు దానికి ప్రోత్సాహం చేస్తుంటారు, బాగుంటుంది. మేము 4 సంవత్సరాల నుంచి పత్తి వరి పండిస్తున్నాము. మధ్యలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు మనం కంది కానీ కూరగాయ పంటలు పండించాము. కానీ సరైన విత్తనాలు లేక, మార్కెటింగ్ సరిగా సౌకర్యాలు లేక మళ్ళీ పత్తి వేయడం జరిగింది. ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు, ప్రభుత్వము విత్తనాలు ప్లస్ మార్కెటింగ్ చూసుకుంటే మళ్ళీ రైతులు మేము మళ్ళీ కూరగాయలు కానీ పప్పు దినుసులు కానీ అరటి పండించే ఏర్పాటు చేసుకుంటాము. అందుకే గవర్నమెంట్ దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపెట్టారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే వరి ఎక్కువ ఉంది, పత్తి కూడా ఎక్కువనే ఉంది. పప్పు దినుసులు, కూరగాయలు, తర్వాత అరటి అనేది చాలా తగ్గిపోయింది. ఎందుకంటే మార్కెటింగ్ లేక తగ్గిపోయింది. అది వ్యవసాయ అధికారులు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెడితే బాగుంటుంది. వరి సాగులో టెక్నాలజీ వినియోగం తమకు లాభదాయకమని చెబుతున్నారు రైతులు. వరి వేస్తే కూలీలు అవసరం లేదని, నాట్లు వేయటం నుంచి వరి కోసే వరకు మిషన్లు వాడుతున్నామని చెప్పారు. కూలీలపై ఆధారపడకుండా సొంతంగా మిషన్లతో ఈజీగా వరి పండించవచ్చని తెలిపారు. దాదాపు కూరగాయలకు సరైన గిట్టుబాటు ధరలు లేవు. ప్లస్ మార్కెట్కి ఒకవేళ తీసుకెళ్ళిన వాటికి కూడా సరిగా మధ్యలో మీడియేటర్లు అనే బోకర్ అలాంటి వాళ్ళు కూడా సరైన గిట్టుబాటు ధరలు పెట్టని ఇస్తలేరు. దందా బాగా కమర్షియల్ దందాలు బాగా చేస్తున్న మధ్య మీడియేటర్లు ఆసాయంకి అయితే రూపాయి మిగులుతలేదు, పెట్టిన పెట్టుబడి కూడా వస్తలేదు. టమాటా కానీ, వంకాయ కానీ, మిర్చి కానీ, చిక్కుడుకాయ కానీ. ఇప్పుడు కూరగాయలు ఇంతకుముందు పండించేది, ఇప్పుడు కూరగాయలు బంద్ చేసి పత్తి పెడుతున్నాం. ఇప్పుడు ఇక పత్తి వరి అంతే. ఇంకా కందికి ఇట్లా వేద్దాం అనుకున్నా కంది సరైన గిట్టుబాటు ధరలు వస్తే రావో దాని కొంచెం అని ఆలోచించి పెడతలేం కంది కూడా. తరచుగా పత్తి, వరి పంటలు వేస్తే భూసారం దెబ్బతింటుందని చెప్తున్నారు వ్యవసాయ శాఖ నిపుణులు. ఈ ఏడాది పెద్ద ఎత్తున పత్తి, వరి సాగు చేశారని, మిగతా పంటల సాగుకు రైతులు వెనుగడుకు వేశారని చెప్పారు. అయితే వరి, పత్తి సాగు చేసిన భూమిలో పంట మార్పిడి తప్పనిసరిగా సూచించారు అధికారులు. సో కందిలో కూడా మిగతా పంటలాగానే యాంత్రీకరణ జరిగింది. విత్తనాలు కూడా సీడ్ డ్రిల్తో వేసుకోవచ్చు మనం. సో కాబట్టి రైతాంగం కొంచెం ఆలోచన చేసి అంతా పత్తే కాకుండా ముఖ్యంగా ఈ వర్షాధారంగా కానీ లేకపోతే కొంచెం బలం తక్కువ ఉన్నటువంటి భూమి లోపల పత్తి వేసి కొంచెం ఇబ్బంది పడే కంటే కూడా కందులు వేసుకుంటే పెట్టుబడి తగ్గుతుంది. రేటు కూడా చాలా బాగుంది, మార్కెట్ పరంగా కూడా ఇబ్బందులు ఏం లేవు. దాంట్లో కూడా యాంత్రీకరణ జరిగింది, భూసారం పెరుగుతుంది. కాబట్టి అపరాలు తప్పనిసరిగా సాగు చేసుకోవాలి. అట్లే నూనె గింజలలో కూడా ముఖ్యంగా వేరుశనగ కానీ, పొద్దుతిరుగుడు కానీ,
నువ్వులు కానీ కుసుమలు కానీ ఇట్లాంటివి కూడా చాలా పంటలు ఒకప్పటికంటే ఇప్పుడు మంచి మంచి రకాలు అందుబాటులో ఉన్నాయి. దాంట్లో కూడా యాంత్రీకరణ బాగా జరిగింది. కాబట్టి రైతాంగం ఇటు ఏరువాక కేంద్రాలు కానీ, లేకపోతే కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ, లేకపోతే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థలాలు కానీ శాస్త్రవేత్తలను సంప్రదించి ఎప్పుడు ఒకే పంట ఒకే మూస పద్ధతిలో కాకుండా తప్పనిసరిగా పంటలను మార్చినట్లయితే ఒక పంట మార్పిడి విధానం ద్వారా వాళ్ళకు చీడపీడల ఉధృతి ప్లస్ భూసారం ప్లస్ వాళ్ళకు కొంత నికర ఆదాయం కూడా రావడానికి. వరి, పత్తి పంటలే కాకుండా ఇతర పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహించాలంటున్నారు రైతులు. కావలసిన నాణ్యమైన విత్తనాలు అందించాలని, మార్కెట్లో గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు.